సుమారుగా 1000 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా అనాగరికత రాజ్యమేలుతున్న సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక అద్భుతం రూపుదిద్దుకుంది. సిమెంటు లేదు, స్టీలు లేదు, కనీసం నీరు కలపడానికి సున్నం కూడా వాడలేదు. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి అమర్చి వేల ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా నిలబెట్టిన ఆ కట్టడమే తంజావూర్ బృహదీశ్వర ఆలయం. క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, చోళుల సైనిక శక్తికి, ఆర్థిక సంపన్నతకు ఒక కేంద్రం. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గ్రానైట్ అనే ఒక కఠినమైన రాతితో మొత్తం ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ జరిగిన అతిపెద్ద సాహసం. ఇది కేవలం భారతదేశానికే కాదు, మొత్తం మానవాళికి గర్వకారణం. అందుకే ఐక్యరాజ్య సమితి దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచే ఈ ఆలయం 1000 ఏళ్ల ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రపంచమిస్తున్న గౌరవం. యునెస్కో దీనిని ఒక అద్భుతమైన ఆలయంగా ఎందుకు ప్రకటించింది అంటే, ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు 130,000 టన్నుల గ్రానైట్‌ను ఉపయోగించారు. ఇక్కడ మనకు నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే, తంజావూరు చుట్టుపక్కల 100 కిలోమీటర్ల మేర అసలు కొండలే లేవు. అంత దూరం నుండి ఏనుగుల సహాయంతో ఆ రాళ్లను తరలించడం ప్రపంచ నిర్మాణ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. ఈ ఆలయం చుట్టూ అనేక మిస్టరీలు ఉన్నాయి. అందులో ఒకటి, మధ్యాహ్న సమయంలో ఈ గోపురం నీడ అసలు భూమిపై పడదు. శాస్త్రీయంగా చూస్తే గోపురం యొక్క నిర్మాణం అంత ఖచ్చితంగా ఉండడం వల్ల నీడ తనలో తాను లీనమవుతుంది. కానీ 1000 ఏళ్ల క్రితమే ఇంతటి ఖచ్చితత్వాన్ని ఎలా సాధించారు? ఈ ఆలయ నిర్మాణంలో అన్నిటికంటే పెద్ద సవాలు మరియు అద్భుతం ఏమిటంటే, గోపురం పైభాగంలో ఉండే కుంభము. దాన్నే శిఖరం అని కూడా అంటారు. ఇది సుమారు 80,000 కిలోల బరువున్న ఒకే ఒక గ్రానైట్ రాయి. ఆధునిక క్రేన్లు, యంత్రాలు లేని ఆ కాలంలోనే అంతటి భారీ రాయిని 216 అడుగుల ఎత్తుకు ఎలా చేర్చారు అనేది ఇప్పటికీ ఇంజనీర్లకు అంతుచిక్కని ఒక ప్రశ్న. కానీ ఒక కథనం ప్రకారం ఈ 80,000 కిలోల బరువున్న రాయిని 216 అడుగుల ఎత్తుకు తీసుకువెళ్ళడానికి 6 కిలోమీటర్ల పొడవైన మట్టి వంతెనను నిర్మించి ఏనుగుల సహాయంతో ఆ రాయిని పైకి చేర్చారని చరిత్ర చెబుతుంది. ఈ బృహదీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలా విగ్రహం, అంటే ఒకే ఒక రాతితో చెక్కిన అద్భుతం. 12 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉన్న ఈ నంది విగ్రహం చోళుల తర్వాత వచ్చిన నాయక రాజుల కాలంలో మరింత అలంకరించబడింది. ఈ ఆలయ గర్భాలయంలో ఉన్న శివలింగం మన దేశంలో అతిపెద్ద లింగాలలో ఒకటి. అయితే ఈ గర్భాలయంలో నిలబడితే అక్కడ కంపనాలు వస్తాయి, వైబ్రేషన్స్ వస్తుంటాయి. అవి ఇప్పటికీ ఎందుకు వస్తాయి, ఎలా వస్తున్నాయి అనేది అంతుచిక్కని మిస్టరీయే. ఈ ఆలయ గోడలు ఒక చారిత్రక డైరీ. ఆలయ నిర్మాణం కోసం ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారు, అక్కడ పనిచేసిన శిల్పుల పేర్లు, నాట్యకత్తెల పేర్లు అన్నీ స్పష్టంగా చెక్కబడి ఉన్నాయి. ఇక ఇక్కడి చిత్రలేఖనాలు అజంతా చిత్రాలకు దీటుగా ఉంటాయి. ఇవి నేటికీ తమ సహజత్వాన్ని కోల్పోలేదు. గత 1000 ఏళ్లలో ఈ ప్రాంతం ఎన్నో భూకంపాలను చూసింది, ఎన్నో యుద్ధాలను ఎదుర్కొంది. కాలం మారిపోయింది, రాజ్యాలు పోయాయి. కానీ యునెస్కో గుర్తింపు పొందిన ఈ అతిపెద్ద దేవాలయం నేటికీ మన పూర్వీకుల మేధస్సుకు నిదర్శనంగా నిలిచింది. ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, ఇది మానవజాతి యొక్క ఆత్మగౌరవం. చోళుల కీర్తి ప్రతిష్టలు ఆ ఆకాశ శిఖరం ఉన్నంత కాలం సజీవంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూడడానికి ఇక్కడికి తరలి వస్తారు. ఆ బృహదీశ్వరుడి కృపాకటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఓం నమ శివాయ.